చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898 AD రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఘనంగా జరిగింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక, కమల్ హాసన్, దిశా పటాని సహా ఈ మూవీలో అగ్రనటులు అంతా హాజరయ్యారు. అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీ గురించి మాట్లాడుతూ దర్శకుడు నాగశ్విన్ స్టోరీ ఏంటో రివీల్ చేశాడు. అదంతా విన్న నెటిజన్లు కల్కి మూవీని ఆ హాలీవుడ్ సినిమాతో పోల్చుతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న కల్కి 2898 AD మూవీ స్టోరీ లైన్ ఏంటో స్పష్టంగా చెప్పేశాడు దర్శకుడు నాగశ్విన్. ఇలాంటి కథను ఎంచుకోవటమే సాహసం అయితే స్టోరీ లైన్ ముందే రివీల్ చేయటం మరో సాహసం. 2 భాగాల్లో వస్తున్న ఈ సినిమా స్టోరీని వివరంగా చెప్పిన నాగశ్విన్ మాటలు విన్న నెటిజన్లు ఇదే సేమ్ టు సేమ్ 2013లో మాట డామన్ ఎలీసియం లా ఉందంటున్నారు. ఎలీసియం సినిమాకు నీల్ బ్లాంకాంప్ దర్శకుడు. ఇది కూడా సైన్స్ ఫిక్షన్ స్టోరీనే. అధిక జనాభాతో పేదరికంతో కలుషితం అయిపోయిన భూమి ఓవైపు, విలాసవంతమైన భవనాలు, సకల సౌకర్యాల స్వర్గం లాంటి అంతరిక్ష కేంద్రంలో నివసించేవారు మరికొందరు. ప్రధాన పాత్రలో నటించిన మాట్ డామన్ తన జీవితం కోసం సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి ఎలీసియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులేంటి, వాటిని ఎలా అధిగమించాడు అన్నదే స్టోరీ లైన్. త్వరలో విడుదల కానున్న కల్కి 2898 AD మూవీని ఎలీసియం మూవీ స్టోరీ లైన్ తో పోలుస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ మూవీ హాలీవుడ్ లో రావడంతో తెలుగు ప్రేక్షకులకు ఈ కథతో పెద్దగా పరిచయం లేదు. వాస్తవానికి ఇండియన్ మూవీస్ లో నాగశ్విన్ దే తొలి ప్రయోగం కావచ్చు కూడా. పైగా కాశీ, శంబాలా సహా 3 ప్రపంచాల మధ్య జరిగే కథ అని చెప్పాడు నాగశ్విన్. పైగా సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థాముడి ప్రస్తావన కూడా ఉండటంతో నాగశ్విన్ పురాణాలను చదివి మరి ఈ స్టోరీ లైన్ రాసుకున్నాడు అని అర్థమవుతోంది. నాగశ్విన్ చెప్పిన శంబాలా ప్రాంతంలోనే శ్రీ మహావిష్ణు 10వ అవతారమైన కల్కి ఉద్భవిస్తాడు. ఈ 3 ప్రపంచాల మధ్య సాగే కథని రాసుకోవటం ఎంత సాహసమో దాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్పడం కూడా అంతే ముఖ్యం. ఏదేమైనా కల్కి రాకతో పురాణాల్లో ధర్మ సంస్థాపన జరిగినట్లు కల్కి 2898 AD మూవీతో బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకోవటం పక్కా అంటున్నారంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.